నేను వైసీపీని వీడట్లేదు. సింగనమల ఎమ్మెల్యే తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్పష్టం చేశారు. తన మాటలను వక్రీకరించి తాను పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. జగనన్నకు ఎప్పటికీ నేను, నా భర్త విధేయులం. ఆయనే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకుని వచ్చారు. మాకు అనవసర రాజకీయాలు చేయడం చేతకాదు. జగనన్న అడుగు జాడల్లో నడవడం మాత్రమే తెలుసు అని పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేశారు. వదిలేశారని అంటే మా నియోజకవర్గంలో పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని అధికారులు వాళ్ళ మాటలతో వాళ్ళే చెప్పారు. అంటే వాళ్ళు అడగలేదు కాబట్టి నేను అడగకూడదన్న ఉద్దేశంతో మాట్లాడారు. స్వప్రయోజనాలు చూసుకోవడానికి నేను ఎమ్మెల్యేగా రాలేదు. అయినా ఈరోజు మా నియోజకవర్గ నీటి గురించి నేను ఫైట్ చేస్తున్నాను. ఉన్నంత వరకు 5 ఏళ్ళు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడ్డాను. అలాగే ఈరోజు సీఎం ఆఫీస్కి వెళ్తే నీళ్ళు వస్తున్నాయంటే అర్థం ఏంటి? జగనన్న ఇస్తేనే కదా నీళ్ళు వస్తున్నాయని అర్థం. జగనన్నకి వ్యతిరేకం ఎక్కడుంది ఇక్కడ? అధికారులు స్పందించాలంటే నీళ్ల గురించి కూడా సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తూ ఉందన్న ఉద్దేశంతో నేను మాట్లాడ్డాను. చిన్న జిల్లా స్థాయిలో అధికారులు స్పందించాల్సింది పోయి సీఎం ఆఫీస్ వరకు వెళ్లాల్సి వస్తుందన్న ఆవేదనతో నేను మాట్లాడ్డాను. మరి ఈరోజు దీన్ని ఇంత కాంట్రవర్సీ చేశారు ఎల్లో మీడియా. బాబు, ఎల్లో మీడియా జగనన్న ఎస్సీలకి మంచి చేశాడు కాబట్టే ఈరోజు మేము తలెత్తుకుని తిరగలుగుతున్నాం. అలాగే జగనన్న ఎస్సీలకి ఇదే కాదు, ఇంకా ఎన్నో విధాలుగా సహాయంగా ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇంటర్ప్రిట్ చేసి నేను మాట్లాడిన దానిలో మీకున్న చిన్న బుర్ర, తక్కువ బుర్ర అని చెప్పచ్చు. మీ బుర్రలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. ఇంతే బుర్రలో ఆయన్ని మాత్రం ఫిక్స్ చేసుకున్నారు మీ బుర్రలో. దాన్ని పట్టుకొని ఆయనకి ఫేవర్గా, జగనన్నకి అగెయిన్స్ట్గా మాట్లాడడం తప్ప మీకు వేరేది ఏం తెలియదు. కానీ జగనన్న ఎస్సీలకి ఎంతో మేలు చేశాడు. అసలు ఒక ఎస్సీ మహిళని హోంమంత్రిని చేశారు. ఎస్సీలు ఎవరు మర్చిపోని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది. నా ఆవేదనంతా అధికారుల మీద, అలాగే అధికారులపైన ఒత్తిళ్లు తెచ్చేవారి మీద, మరి మాకు నీళ్ళు రాకుండా ఆపేవారి మీద, అంతే తప్ప జగనన్న మీద కాదు. మా పార్టీ వచ్చాకే గర్వంగా చెప్తున్నాను, మా పార్టీ వచ్చాకే సింగనమల నియోజకవర్గంలో 4 ఏళ్ల పాటు నీళ్ళు ఇవ్వగలిగాము. 5వ సంవత్సరం చాలా చెరువులకు ఇవ్వగలిగాము. ఇంకా ఇవ్వాల్సింది ఉంది. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మీకేదనిపిస్తే అది మీరు ప్రచురించేసి జగనన్న మీద బురద జల్లాలని, నా మాటల్ని వక్రీకరించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. అలాగే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను, ఇక నుంచైనా మీకు మంచి బుద్ధిచ్చి జగనన్న చేసే మంచి పనులు మీరు తెలుసుకోవాలని, మీరు సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన తప్పులు మీరు తెలుసుకోవాలా. అంతేగాని ఊరికే ఎదుటివాడి మీద బురద జల్లేస్తే, ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి చేసేస్తే, ఏదో ఒకటి అనేస్తే, 10 మందికి ప్రచారం చేసేస్తే దానివల్ల మీరు ఏదో బాగుపడిపోతారని మాత్రం అనుకోవద్దు. ఎవరైనా కానీ తమను తాము సరిదిద్దుకోవాలని చూసుకోవాలి. కానీ పక్కనోళ్ళ మీద బురద జల్లాలి, పక్కనోళ్ళని తొక్కాలని చూస్తే అది ఎప్పటికీ సక్సెస్ కాలేరు. దాన్ని భస్మాసుర హస్తం అనే అంటారు. మా నియోజకవర్గానికి నేను తీసుకెళ్లిన ప్రతిపాదనలు చాలా వరకు జగనన్న చేయడం వల్ల ఈరోజు నియోజకవర్గం ముందడుగులో ఉంది. అలాగే ఈరోజు చెప్తున్నా, జగనన్న వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. లేకపోతే నేను ఎంత ప్రయత్నించినా జరిగేది కాదు అన్న ఉద్దేశంతోనే నేను చెప్పాను. ప్రతి దాన్ని
ప్రతి దాన్ని ఈరోజు మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు అంటే, ప్రతి చిన్నదాన్ని పట్టుకొని చూస్తున్నారు, ప్రతి దానిలో మీరు పెడార్థాలు వెతుకుతున్నారు అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది మీరు అసలు ఏ స్థాయిలో దిగజారిపోయి ఉన్నారో. నేను ఈరోజు చెప్తున్నాను, మేమెప్పుడు జగనన్నకి రుణపడి ఉంటాము. అండ్ లాస్ట్ డే ఆఫ్ మై టెన్యూర్, ఈ ఎమ్మెల్యేగా లాస్ట్ డే ఆఫ్ మై టెన్యూర్, నేను లాస్ట్ డే వరకు కూడా మా సింగనమల నియోజకవర్గ ప్రజల కోసం. ఏవి నవరత్నాలు ఎక్కడ ఉన్నాయి? టీడీపీ వైసీపీ నవరత్నాలు ఎక్కడా అని టీడీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానన్నారు, చేశారా? నవరత్నాలలో 98% అమలు అంటారు, ఎక్కడ ఇచ్చారన్నారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు మాతో వస్తే ఎన్ని పథకాలు అమలు చేశారో తేలుద్దామని సవాలు విసిరారు. సుమారు 1 కోటి మంది దాకా కూడా ఇటువంటి కుటుంబాలు నష్టపోయాయి మీ వలన. ఆ పథకాలు అందక కేవలం నువ్వు పెట్టిన రూల్స్ వల్ల 300 రూపాయలు కరెంటు బిల్లు దాటితే నీకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వీల్లేదంటాం. ఇప్పుడు ఈవేళ మన రాష్ట్రంలో చూస్తున్నాం, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కూడా వాళ్ళ జీతాలు ఎంత అంటే కొని 13,500 ఏదో చెప్పాము మనం అనుకుందాం. వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్ చేసి సంక్షేమ పథకాలు కట్ చేసి ఎలా అంటే అది వీళ్ళందరూ కూడా సామాన్యులు, బిలో సామాన్యులు. ఇక్కడ మనం ముఖ్యంగా నా నియోజకవర్గం తీసుకుంటే సంవత్సరం ఘోరమైన పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు 2 షాపుల్లో పనిచేస్తే వాళ్ళకి కట్టదు. బాబు ఎవడో చెప్పుకుంటామండి మా పరిస్థితులు అంటే. జనం పాపం మనం వెళ్తే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, వైసీపీ నాయకులు ఎవరైనా మాతో పాటు వీధులు తిరుగుదాం, ఎన్ని వీధుల్లో మీ పథకాలు అందుతున్నాయో మీరు చెప్పిన విధంగా మెజార్టీ మీరు చెప్పిన 90% వస్తే మీరు ఏం చెప్తే అది చేస్తాం, సిద్ధంగా ఉన్నారండి ఎవరైనా వస్తే. కానీ దానికి ఎవరు ఈ బోర్డుగుడికి సున్నం రాసినట్టు ఏదో సమాధానం చెప్తారు తప్పితే ఇక్కడికి సరదాగా మీరు రండి మేము వస్తాం, ఛాలెంజింగ్గా వెళ్దామని ఒక్కడు కూడా మాట్లాడుతారు. ఈ మంత్రి అంతసేపు కూడా అసలు మీరు మంత్రులు ఈ జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి తప్పించారు. కంప్లీట్గా ఒకడు విశాఖపట్నం చూసుకుని సిటీ చూసుకుంటాడు, ఒకడు రూరల్ చూసుకుంటాడు అనుకున్నాం మనం. ఏ రోజైనా ఏ మంత్రి అయినా వైజాగ్లో ఒక ప్రోగ్రాం పెట్టారండి, పెద్ద ప్రోగ్రాం. కానీ ఇవాళ వైజాగ్ సెంట్రల్ తీసుకుంటే 5 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, 4 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. గాజువాగల మంది, భీమిలి దూరం కాబట్టి భీమిలి వేసుకోట. ఎక్కడా కూడా ఒక ఓపెనింగ్, ఒక ప్రాజెక్టు ఇన్ని కంపెనీలు వచ్చాయని చెప్తారు. ఇన్వెస్ట్మెంట్ మీట్ పెట్టాము, దానివల్ల మనకి 11 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయంటారు. ఇది ఎవరో ఒక కంపెనీ పెట్టడం కనపడలేదు, ఒక ఉద్యోగం ఇవ్వడం కనపడలేదు. నువ్వు 75% జీవో ఇచ్చావు. ఎక్కడ ఏదైనా కంపెనీ పెడితే 75% మంది స్థానిక యువకులు నేర్చుకోవాలని చెప్పి. ఎంతమంది స్థానిక యువకులు నేర్చుకున్నాయి ఇవాళ మాకు చెప్పండి. ఒక డేటా లేదు, ఒక పని లేదు. కేవలం ఎంతసేపు కూడా ఆర్భాటంగా ఇవన్నీ కూడా కబుర్లు చెప్పి వేళ బస్ యాత్ర అని చెప్తున్నారు. బస్ యాత్రకి మీరు చూస్తూ ఉన్నారు కదా, అడ్డంగా రోడ్డుకి అడ్డంగా డయాస్ వేసి మీటింగ్ పెట్టినా కూడా ఆ ట్రాఫిక్ కాపీ ఆ మీటింగ్ పెట్టుకుందామన్నా కూడా అటు తిరిగి వెళ్ళిపోతారు కదా జనం. అక్కడ ఒక క్షణం కూడా నష్టపరిహారం చెల్లించలేని దౌర్భాగ్య స్థితి. వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతులకు తుఫాను నష్టపరిహారం చెల్లించలేని దౌర్భాగ్య స్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో హుదూద్, తిత్లీ తుఫాను వచ్చినప్పుడు రైతులను అన్ని విధాలా ఆదుకున్నారని గుర్తు చేశారు. కానీ ఇటీవల మిచాంగ్ తుఫాన్ వచ్చి నష్టపోయిన రైతులను ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి దాదాపుగా ఒక్క ఛాన్స్ కాస్త ఆయనకి రాజకీయ భవిష్యత్తే లేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు.
ముఖ్యంగా రైతులు ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉండేటప్పుడు సిరి సంపదలతో ఆనందంగా ఉండేవాళ్ళు. అప్పుడు హుదూ తుఫాను కానీ తిత్లీ తుఫాను కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పటికల్లా చంద్రబాబు నాయుడు గారు ముందస్తు చర్యలు తీసుకొని ఎవరికి ఎలాంటి ఆస్తి నష్టం కానీ పంట నష్టం కానీ వచ్చినా దానికి పరిహారంగా కూడా వారికి డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మొన్న వచ్చినటువంటి మిచాంగ్ తుఫాన్లో కూడా ఎంతోమంది రైతులు పంట నష్టం పోతే కనీసం పంట నష్టపరిహారం కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఇక రైతులు ఈరోజు అప్పుల పాలైపోయి, ఎందుకంటే దిగుబడి లేక, దిగుబడి సరిగ్గా రావట్లేదు, దిగుబడి వచ్చిన వాళ్ళకి గిట్టుబాటు ధర లేక. మా ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే రైతులు ఉన్నారో, కాఫీ రైతులు ఉన్నారు, అలాగే వరి రైతులు ఉన్నారు, పండ్ల తోటలు కూడా సాగు చేసేటువంటి రైతులు ఉన్నారు. కానీ ఆ రైతు ఇంకా అప్పుల భారంలోకి నెట్టేయబడ్డాడు. రైతు భరోసా అంటూ 13,500 రూపాయలు ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అకౌంట్లోకి బటన్ నొక్కుతున్నానని చెప్పి ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఒకరికి, అలాగే 2000 ఒకరికి, ఒక్కొక్కరికి 5000, ఇలా 13,500 కాదు కదా, అసలు ఆయన ఈ బటన్ నొక్కి కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే రైతులు అప్పులు పాలైపోయి ఉంటే ఆ రైతులకు రుణాలు మాఫీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతులు కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాల్లో గతంలో రైతు రథాలంటూ, టిల్లర్లంటూ వ్యవసాయ యంత్రాంగాల్ని, ఆధునిక యంత్రాల్ని మా గిరిజనులకు ఇచ్చేవారు. ట్రైకాల్ లోన్ల ద్వారా అటువంటి యంత్రాలే కాదు, విత్తనాలు కూడా నాణ్యమైన విత్తనాలు ఇచ్చేవారు. ఈరోజు అటువంటి ఆధునికమైన యంత్రాలు లేవు, పైగా విత్తనాలు కూడా నాసిరకం ఇవ్వడం వలన ఈరోజు పంట ఇంటికి చేతకొచ్చినప్పటికల్లా వాతావరణ ఇబ్బందుల వలన కూడా ఈరోజు రైతు చాలా నష్టపోయాడు. ఈ మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం తీసుకువచ్చి వెలుగులు నింపాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆకాంక్షించారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రౌండ్లో ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆయన అధ్యక్షతన ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణం తలపించే రీతిలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమం వివరాలు తెలియజేసేందుకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో సోమవారం ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు వేదిక వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంక్రాంతి వేడుకల్లో పెద్ద సంఖ్యలో జాతీయ ప్రముఖులు హాజరవుతారన్నారు. దీన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వివిధ జాతుల, తెగల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, వృత్తులు ప్రతిబింబించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భారీ స్థాయిలో నిర్వహించి తలపెట్టిన ఈ సంబరాల్లో గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా రంగురంగుల రంగవల్లులు, గంగిరెద్దుల హరిదాసులు, తప్పెటగుళ్ళు తదితర సాంస్కృతిక అంశాలతో పాటు సంక్రాంతి శోభ ఉట్టిపడేలా మరెన్నో సాంస్కృతిక కళారూపాలతో నిర్మించనున్న సంక్రాంతి గ్రామం నమూనాను ప్రదర్శిస్తామన్నారు. కోట్లాది మంది ప్రజలు అత్యధికంగా జరుపుకునేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పండుగ తెలుగు సంస్కృతి, మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఉట్టిపడేలా ప్రతి ఒక్క గ్రామంలో జరుపుకునేటువంటి ఒక అద్భుత పండుగ. ఒక రకం చెప్పాలంటే ఆ పండుగని అందరికీ వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, సంస్కృతిని చూసేటువంటి అవకాశం కలగదు. కనుక ఇటువంటి మన సంస్కృతిలో, తెలుగు సంస్కృతిలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా జరిపేటువంటి వినోదం అయితేనేమో, ఆచారాలు అయితేనేమో అన్నిటినీ ఒక వేదిక పైకి తీసుకురావాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒక గ్రామ వాతావరణాన్ని పూర్తిగా తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి, ఇక్కడ అన్ని రకాల
జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనని ముందుగా రామకోటయ్య గారు కొంతమంది నా మిత్రులతో అందరితో కలిసి చర్చించి ఇది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పండుగ సందర్భంగా వస్తారు. అలాగే విశాఖపట్నం నుంచి అనేక మంది గ్రామాలకు తరలి వెళ్తారు. కానీ ఇక్కడ సగం పైన జనాభా విశాఖపట్నంలోనే ఉండిపోతారు. సో వారికి కూడా మనం గ్రామంకు వెళ్తే మనకు కలిగేటువంటి ఏదైతే ఆనందం ఉన్నదో ఆ ఆనందాన్ని విశాఖపట్నం నడిబొడ్డున వారందరికీ కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 4 రోజుల పాటు జనవరి 12 నుంచి జనవరి 15 వరకు 4 రోజుల పాటు మరి అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలతో అనేక మంది మరి జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులతో అనేక మంది కళాకారులతో ఈ ప్రాంగణం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. అలాగే ఇక్కడ మరి అంతా కూడా ఉచితమే, ఇక్కడ ఏది కూడా మరి డబ్బుకి కొనబడదు. బట్టలు మాత్రం, ఎందుకంటే కొంతమంది వచ్చేవారు షాపింగ్ కూడా చేసుకోవాలి అవకాశం ఉంటుంది కనుక అటువంటి అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నాం. అది కూడా ఖాదీ వీవర్స్ లాంటి వారికి మాకు ఎవరి నుంచి ₹1 తీసుకునేటువంటి ఉద్దేశం ఆర్గనైజర్స్ కి లేదు. సో అవి కూడా ఆ స్టాల్స్ కూడా ఉచితంగానే ఇవ్వబడతాయి. సో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో ముందుకు వస్తారో వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ వీవర్స్ కానీ అటువంటి వారికి కల్పించి అంతా కూడా పండుగ సమయంలో ఇక్కడ కావాల్సిన ప్రతిదీ మరి సామాన్య ప్రజలకు లభించేలా కనీసం 4 గంటల పాటు ఇక్కడ పూర్తిగా ఈ పరిసరంలో చుట్టూ తిరిగి అన్ని చూసి మరి పండుగని పూర్తిగా ఆస్వాదించి వెళ్లేలాగా ఏర్పాట్లు చేయటం జరుగుతోంది. ఇది నాకు తెలిసి రాష్ట్ర స్థాయిలో మనం అనేక పండుగలు మరి పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం. కానీ సంక్రాంతి వేడుక ఈ స్థాయిలో జరుపుకున్నది బహుశా ఇదేనేమో అని నాకు కలిగినటువంటి ఆలోచన. సో ఖచ్చితంగా ఇది ఒక రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఒక మైలురాయిలా నిలవనుంది. దీనిలో అనేక రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, తోడుపెద్దులు, పులివేషాలు, కోలాటం, తప్పెటగుళ్ళు, దింసా డాన్స్, కర్రసాము, డప్పు డాన్స్, గంగిరెద్దులు, హరిదాసులు, చిలక జోస్యం, అలాగే చెక్క భజన, యు నేమ్ ఇట్ విల్ బి దేర్. మన సంక్రాంతి సంబరాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క మరి సాంస్కృతిక జానపద కళలు, నృత్యాలు, ఇది కాకుండా సాయంత్రం ప్రతిరోజు ఈవినింగ్ మ్యూజికల్ నైట్ ఉండనుంది. అద్భుతమైనటువంటి మరి గాయకులు ఇక్కడ 3 గంటల పాటు ప్రతిరోజు 4 గంటల పాటు సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు ఉర్రూతలూగించేలా సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి పాటలతో మరి ఈ విశాఖపట్నం నగరంలో ఒక అద్భుతమైనటువంటి వినోద కార్యక్రమాన్ని క్రియేట్ చేయబోతున్నాం. అందరూ స్థానికులే కాదు, నాకు తెలిసి బయట జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆ స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుపుతున్నాయి కనుక. ఇవే కాకుండా అనేక మంది కళాకారులు, ఇప్పటికే రామకోటయ్య గారు కూడా మరి మేము కొంతమంది ప్రముఖులతో, సినీ రంగ ప్రముఖులతో కూడా మాట్లాడటం, కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా నేను మాట్లాడటం, వారు కూడా వస్తానని నాకు హామీ ఇవ్వటం, అనేక మంది ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతోంది. ఇందులో అందరూ ఆహ్వానితులే. ఏ పార్టీ వారిని ఇక్కడ మరి అందరినీ, వైసీపీ వారైనా, టీడీపీ వారైనా, కమ్యూనిస్టులైనా అందరికీ ఆహ్వానమే. ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరూ కళాకారులు, ఈ సమయంలో అవకాశం ఉన్న వారిని అనేక మందిని పిలుస్తున్నాం. సో కాబట్టి 4 రోజుల పాటు సంక్రాంతి అనేది ఒక ఎక్స్టెండెడ్ పండుగలాగా ఇక్కడ జరగనుంది. సో దయచేసి మరి ఈ సమాచారం మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని, ప్రత్యేకంగా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని, ఇది ఒక మంచి గుర్తుగా ఈ ప్రాంత ప్రజలకి అనేక సంవత్సరాల పాటు గుర్తుండిపోతుందన్న నమ్మకం నాకుంది. దీనిలో మరొక 2-3 హైలైట్స్ చెప్పాలి. సంక్రాంతి అంటే ముగ్గులు, సంక్రాంతి అంటే మహిళలు మరి రంగోలీలతో ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ అత్యద్భుతంగా జరుపుకుంటారు. సో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా
మరి మహిళలను ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ గ్రౌండ్ లో ముగ్గులు వేయించేటువంటి కార్యక్రమం కూడా తలపెట్టాం. పెద్ద ఎత్తున మరి అత్యద్భుతంగా ముగ్గులు వేసిన వారికి పెద్ద ఎత్తున వారికి మరి బహుమతులు కూడా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అంతిమ నిర్ణయం త్వరలో తెలియజేస్తాం. కనీసం మొదటి బహుమతి 25,116 రూపాయలు ఉంటుంది. తర్వాత మరి 10,116 ఈ రకంగా అనేక మంది మహిళలకి వారికి గుర్తింపు ఇవ్వటమే కాకుండా అత్యద్భుతంగా ముగ్గులు వేసిన వారికి ముగ్గుల రాణులుగా, ముగ్గుల మహారాణిగా మరి గుర్తించి వారికి వేదికపై నుంచే పెద్దల చేత అవార్డులు ఇప్పించడం కూడా జరుగుతుంది. సో కాబట్టి దీనిలో ఈ కార్యక్రమంలో మహిళల ఇన్వాల్వ్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఉండబోతోంది. ఈ విషయాలన్నీ ఇంకా దీనికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు రానున్న 3-4 రోజుల్లో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి ఏదైనా ప్రశ్నలు, వివరాలు అడిగి తెలుసుకుంటే మీడియా మిత్రులందరూ ఎవరైనా సరే ముందుగా అడగచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. గురువర్యులు ఆర్ కృష్ణయ్య గారికి మీ శిష్యుడు బీసీ ఫైర్ బ్రాండ్ లీడర్ కర్రి వేణుమాధవ్ విన్నపం. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రతి ఇంటి యాజమానులు ట్యాక్స్ చెల్లిస్తారు. దీనికి అర్థం మౌలిక సదుపాయాలు పంచాయతీ నుంచి, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ దాకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి వైసీపీ ప్రభుత్వం చెత్త పేరు పన్నుతో ప్రజలపై భారం మోపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగే వాహనదారులు, యజమానులు రోడ్డు ట్యాక్స్ మరియు అనేక రకాల పన్నులు చెల్లించి వాహనాలు నడుపుతున్నారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా రేట్లు పెంచడమే కాకుండా గోతులు పడిన రోడ్లను పూడ్చడమే పనిచేసింది. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు, గాయాలు ఆసుపత్రి పాలయ్యారు. బీసీల బ్యాక్ బోన్గా చెప్పుకునే వైసీపీ పార్టీ ఆ పార్టీలో 11 సంవత్సరాలు కష్టపడిన వారికే న్యాయం చేయలేదు. 56 కార్పొరేషన్ వారికి నిధులు లేవు, విధులు లేవు. 56 రూపాయలు కూడా కార్పొరేషన్ ద్వారా న్యాయం జరగలేదు. బీసీలకు పదవులు ఇచ్చింది కానీ ఆ పదవులు అధికారం లేదు, నిధులు లేవు, విధులు లేవు, గౌరవం అంతకంటే లేదు. నా పేరు గోడి నరసింహాచారి. బ్రాహ్మణ సంఘ సాధికారత కమిటీ బీసీ విభాగం కన్వీనర్ని. అయితే మా తమ్ముడు మరియు మా విశ్వబ్రాహ్మణ జాతిలోనే ఒక పన్ను తెచ్చినటువంటి జాతీయులందరికీ కూడా సేవాభావంతో పనిచేసి సుమారు సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మా తమ్ముడు వేణుమాధవ్ ఈరోజు మనస్తాపంతో ఆయన యొక్క ప్రయాణాన్ని ఇంతవరకు బీసీ ఆర్ కృష్ణయ్య గారితో ఆయన అడుగుజడుగుల్లో నడిచి, ఎందుకంటే ప్రజాక్షేమమే ఆయన క్షేమంగా భావించి, బీసీల క్షేమమే ఆయన క్షేమంగా భావించినటువంటి మన ఆర్ కృష్ణయ్య గారు శిష్యుడిగా ఇన్నాళ్ళు ఆయన చేశారు. ఈ మధ్యకాలంలో బీసీ ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ తీసుకున్న తర్వాత ఆయన వ్యవహార శైలిలో కొంత మార్పు వచ్చి దాన్ని గమనించి ఇప్పటికే చాలామంది మనస్తాపంతో బయటకు వస్తున్నారు. కానీ నా కులస్తుడు రాష్ట్రంలో జాతి అభివృద్ధి కోరుకున్నవాడు, అదేవిధంగా జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చినవాడు, మంచి ఆర్గనైజింగ్ ఉన్నవాడు, మా పార్టీలో ఉంటే బాగుంటుందని మేము భావించి వారిని ఆహ్వానించేందుకు, అదేవిధంగా వారిని ప్రోత్సహించేందుకు, వారికి కూడా తెలుగుదేశం పార్టీలో జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మంచి అనుబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ మా వంతుగా నేను రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికారత కమిటీ కన్వీనర్గా వారిని ఆహ్వానించడానికి రావడం జరిగింది. తదుపరి వారు పెద్దలతో మంతనాలు చేసి ఏ విధంగా వారు స్టెప్ వేసినా మా జాతి అభివృద్ధి కోసం వారిని ఆహ్వానిస్తామని ఇందు మూలంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. కర్రి వేణుమాధవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, ఢిల్లీ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నాను. నా గురువు ఆర్ కృష్ణయ్య గారితో పాటుగా దాదాపు 20 సంవత్సరాలుగా అనేక ప్రజా ఉద్యమాల్లో అనుబంధం ఉంది. ఈ రోజున రాష్ట్రం యొక్క అభివృద్ధి కొరకు ఇప్పటిదాకా ప్రజా సంఘాలు ఉన్న నేను భవిష్యత్తులో రాజకీయ పార్టీగా వెళ్ళి ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రజా సంఘాలకి 120 రోజులు గ్యాప్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ మా పెద్దలందరితో కూర్చొని మాట్లాడి మీ అందరికీ తెలియజేస్తానని తెలియజేస్తాను. నమస్కారం.